హలో నిత్య, చెప్పు. ఏం చేస్తున్నావు? నా తల గోడకేసి బట్టలు కుట్టుకుంటున్నాను. ఓ స్వీటీ, ఇంకేం చేయాలి? రెస్టారెంట్లో డబ్బులు అడిగినందుకు ఫీల్ అయ్యావా? అలానే లేదులే. నాకైతే అలాగే అనిపిస్తుంది. నీ దృష్టిలో నా వాల్యూ ఇంతేనా? ఐఎమ్ సారీ నిత్య, తొందరలో నీ డబ్బులు నీకు రిటర్న్ ఇచ్చేస్తా. నో, అది కాదు. నేను వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను. సో ఇట్స్ ఓకే. స్మైల్ ప్లీజ్. సో స్వీట్. దీనికేం తక్కువ లేదు. ఎనీవే, రేపు మళ్ళీ ఒకసారి కలుస్తావా? ఈసారి ఎంత డబ్బులు కావాలి? చిచి, ఈసారి అందుకు కాదు నిత్య. మరి 3 days నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను రూమ్ కోసం. రేపు ఇస్తానన్నాడు. బయట మనకెక్కడ ఫ్రీడమ్ లేదు కదా, సో రూమ్లో కలుద్దామా? వాట్? హే, నువ్వు చాలా డీసెంట్ పర్సన్ అనుకున్నా రాహుల్. ఇదంతా ఐఎమ్ నాట్ ఓకే విత్. ఏదో ఒక కిస్సో హగ్గు అయితే. హే, నేను జస్ట్ మాట్లాడడానికి రమ్మన్నాను. నువ్వు వేగంగా ముద్దే ఆఫర్ ఇచ్చావు. 1+1 అని. సారీ. సరే, నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, వచ్చేసి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, బాయ్. బాయ్ స్వీట్ హార్ట్. రూల్స్ ఫర్ ఫుల్స్. పార్క్ లో ఫుల్ డ్రెస్ లో రావాలి. పార్క్ లో పురుగుల మంది తాగదు. సోలోగా రాకూడదు. హలో, సోలోగా రాకపోవడానికి ఇది క్లబ్బా పబ్బా? అసలు ఇది పార్క్ అనుకుంటున్నావా, ఇంకేదని అనుకుంటున్నావా? సోలోగా రాకూడదా? నా యువత హక్కుల్ని, మనోభావాలను దెబ్బతీసావని హక్కుల కమిషనర్ కు నీ మీద కంప్లైంట్ చేస్తా. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంగ్లాండ్, నెదర్లాండ్ అన్ని కంట్రీలో లా చదివి ఢిల్లీ వరకు వెళ్తా. సెక్షన్ 220, 320, 420 ఎవడో మర్డర్ కేసు నీ మీద వేస్తా. 125, 225, 325 కేసులన్నీ నీ మీద. ఇంకా బాబు, చివరికి అటెంప్ట్ మర్డర్ కేసెస్ నిన్ను బొక్కలతో ఇస్తా. అసలు మీకు ఏం కావాలి సార్? కప్పులుస్తో రావాలన్నావు కదా, నాకు అమ్మాయిని సెట్ చేయి. నాకు బ్రోకరింగ్ తెలియదండి. ఇక్కడ వాచ్మెన్ సార్ నేను. నాకు లా తెలుసు. వద్దు, ఎర్రం చేస్తాను సార్ నేను. కర్మరావు. ఇక్కడున్న అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు కాడికి? అయితే మీ అమ్మాయిని సెట్ చేయి. నాకు అమ్మాయి ఉందని నీకెలా తెలుసు? ఒకసారి వంగు. నీకిద్దరు అమ్మాయిలు. ఫస్ట్ అమ్మాయి ఇంజనీరు, రెండో అమ్మాయి ఇంటర్. నీకు మీ ఆవిడ రెండో భార్య, మీ ఆవిడకు నువ్వు మూడో మొగడివి. ఎంత కరెక్ట్ గా నీకెలా తెలుసు? డీప్ రీడింగ్. ఇదేంటయ్యా, ఎవరైనా ఫేస్ రీడింగ్ అంటాడు, పామ్ రీడింగ్ అంటాడు. నువ్వేంటి వీప్ రీడింగ్ అంటున్నావు? ఇంకా నయ్యం బ్యాక్ రీడింగ్ అనలేదు. బ్యాక్ వరకు తట్టుకోలేవు. నువ్వు చాలా గొప్పడి బాసు. ఇప్పటికైనా అర్థమైందా? అందుకే మీ అమ్మాయిని సెట్ చేయి. మా అమ్మాయినా? కుదరదు. చేయమంటావా? ట్రై చేసుకోమంటావా? ఈ తాగుబోతుకి నా కూతురు ఇప్పుడు పడాలి. చేసుకో, నాకే ప్రాబ్లం లేదు. నీకేం ప్రాబ్లం లేదు కదా? లేదు. నన్ను ఒకవైపే చూసావు, నాకు రెండో వైపు ఉంది. నీకెందుకు, నేను ట్రై చేసుకుంటా. చేసుకో. డన్. షూర్. మాట తప్పవుగా? ప్రామిస్. మాట తప్పడం నా ఒంటికే కాదు, నే వేసుకున్న చొక్కా కూడా తెలియదు. వెరీ గుడ్. నువ్వు అదే మాట మీద ఉండు. సూపర్ బంగారం, లవ్ యూ బంగారం. ఇంత త్వరగా పడేస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా? లవర్ ఏకాంతంగా ఉన్నప్పుడు నీకు ఆ పొజిషనే కరెక్ట్. ఏంట్రా
డల్గా ఉన్నావు, ఏమైంది? ఏం లేదన్నయ్య. ఏమైనా ఉంటే చెప్పరా. నిజంగా ఏం లేదన్నయ్య, ఉంటే చెప్తాగా. సరే నేను బయటికి వెళ్ళొస్తాను. ఓకే. ఏదేమైనా సరే తనతో ఈరోజు నా మనసులో మాట చెప్పేయాలి. తనని నా సొంతం చేసుకోవాలి. ఏంటి రాహుల్ పిలిచావు? జీవితంలో మనకి నచ్చని క్షణాలు గుర్తుపెట్టుకుంటామేమో కానీ నచ్చిన క్షణాలు మాత్రం మర్చిపోలేం. నీతో గడిపిన గుర్తుపెట్టుకునే క్షణాలు, మర్చిపోలేని క్షణాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి నిత్య. నువ్వు నన్ను నమ్ము నిత్య. ఒక్కసారి నువ్వు నాదానివి అనుకున్న తర్వాత భూమి మీద వేరే అమ్మాయిలున్నారన్న విషయమే మర్చిపోతాను. ఎంత బాగా చూసుకుంటానో చెప్పలేను కానీ ఇంత బాధ కూడా లేకుండా చూసుకుంటాను నిత్య. నిత్యం నిత్య పక్కనుంటే తప్ప బతకలేనేమో అనిపిస్తుంది నిత్య. ఐ లవ్ యూ నిత్య. హలో నాన్న. రే తమ్ముడు తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సూసైడా? నువ్వు తొందరగా రారా. ఇప్పుడే వస్తున్నాను, భయపడుతూ. నిత్య నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను. బాయ్. రాహుల్ రే నేను చూశాను కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే ఏం జరిగేదిరా? చెప్పరా, ఏం జరిగిందో చెప్పరా. రే వాడు నాకేం చెప్పటం లేదు, నువ్వైనా అడగరా. ఏంట్రా ఈ పిచ్చి పని? ఏదన్నా ఉంటే నాకైనా చెప్పాలి కదరా. నువ్వు లేకుంటే మేమంతా ఎలా ఉంటాం అనుకున్నావురా? ఏం లేదన్నయ్య. సరే నాతోరా. నేను చూసుకుంటాను నాన్న, మీరేం టెన్షన్ పడద్దు. చెప్పు, ఏమైంది? నాకైనా చెప్పరా. నేను చాలా రోజుల నుండి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా. రాహుల్ అనే పేరుతో. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఎలా ఉంటుందో తెలియకపోయినా పిచ్చి పిచ్చిగా ప్రేమించా. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేదు. అలాంటిది ఒకరోజు గొడవ పెట్టుకొని సిమ్ తీసి బయటపడేశా. ఆ రోజు నుంచి టచ్లో లేదు. నాకు బతకాలని లేదు. తనతో మాట్లాడడానికి ఒక సిమ్ మెయింటైన్ చేసేవాడిని. మరంత ప్రేమించిన వాడివి వెళ్ళి సిమ్ తెచ్చుకోవచ్చుగా. వెళ్ళి చూస్తే లేదన్నయ్య. పిచ్చోళ్ళ వెతికా సిమ్ కోసం. వేరే ఏ రకంగానూ ఆ అమ్మాయి నాకు కాంటాక్ట్లో లేదు. ఛా! ఏంట్రా డల్గా ఉన్నావు? ఏదన్నా ఉంటే చెప్పరా. ఏదేమైనా సరే నీ స్వార్థం కోసం రాహుల్ అనేవాడిని మోసం చేస్తున్నట్టేరా. కరెక్టేరా. ఒక అమ్మాయి మామూలుగా నచ్చితేనే మనం మన పేరెంట్స్ని చీట్ చేస్తాం. అలాంటిది మనస్ఫూర్తిగా నచ్చిన అమ్మాయి కోసం తెలియని రాహుల్ని చీట్ చేయడం తప్పనిపించట్లేదురా.